భక్తి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అది అరవింద్ కేజ్రీవాల్ గారు ఓట్ల కోసం ఏడుస్తూ అబ్జెక్ట్ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు అలాగా ముస్లిం పార్టీ కనుక వాళ్ళు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఓవైసీ అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరి అమెరికా, యునైటెడ్ నేషన్స్, యూకే వాళ్ళు కూడా సిఏఏ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరం, చాలా అసహ్యకరం కూడా. ఎందుకంటే సిఏఏ సింపుల్గా ఆల్రెడీ మన దేశంలో ఉన్న హిందువులు, సిక్కులు, జైనులు శరణార్థుల కింద వచ్చేసారు. 15 ఏళ్ళ బట్టి ఉంటున్నారు ఇక్కడ. పాపం వాళ్ళకి ఏ విధమైన రక్షణ కాగితాలు లేకుండా బతుకుతున్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారు అంతే. ఇప్పుడు రోహింగ్యాలు వాళ్ళు ఇల్లీగల్ వచ్చి వెంటనే కాగితాలు సంపాదించుకుని ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళకి విసులుబాటు కలిగించే సంస్థలు బోర్డు ఉన్నాయండి. అరవింద్ కేజ్రీవాల్ గారు దొంగన కొడుకులందరూ కూడా వాళ్ళకి ఫుల్ సపోర్ట్. మీకు తెలుసో లేదో, ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక డాక్టర్, పాపం డెంటిస్ట్, 35 ఏళ్ళ మనిషి, ఆయన ఇంటి దగ్గర వాళ్ళ కొడుకుతో క్రికెట్ ఆడుకుంటున్నాడు రాత్రిపూట 10ంటికి. ఢిల్లీలో క్రికెట్ ఆడుకుంటుంటే ఫాస్ట్గా మోటార్ సైకిల్ రోడ్డు మీద వెళ్తుంటే ఈ కుర్రాడు పాపం దెబ్బ తగులుతున్న బాల్ కొడితే దాని మీద పరిగెడతారు కదా, కుర్రాడు దెబ్బ తగులుతుందని అంత స్పీడ్గా ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి ఆ మోటార్ సైకిల్ ఆపి వాడు తాళ తీసుకుని, నువ్వు వెళ్ళు, మోటార్ సైకిల్ మీద ఉన్న వాడు చిన్న కుర్రాడు, 13-14 ఏళ్ళు కుర్రాడు, నువ్వు లైసెన్స్ లేకుండా తోలుతున్నావు, నువ్వు వెళ్ళు ఇంటికంటే మీ వాళ్ళు తీసుకురా అని చెప్పి పంపించాడు డాక్టర్. వాళ్ళని ఎవరు తీసుకొచ్చాడు? వాళ్ళ అమ్మని, వాళ్ళందరూ రోహింగ్యాలు లేదా బంగ్లాదేశ్ నుంచి ఇచ్చాడు ముస్లిమ్స్. ఒక 4 వచ్చారండి. వచ్చి ఈ డాక్టర్ కొడుకు, పెళ్ళం వాళ్ళందరూ ఎదుర్కొంటూనే రాడ్స్తో ఒకటి చంపేశారు. ఆ తల్లి ఏమో చంపు కొట్టు అంటూ గట్టిగా ప్రోత్సహించింది ఈ మోటార్ సైకిల్ మీద వెళ్ళిన కుర్రాడు తల్లి. ఆ ఇన్సిడెంట్కి అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళడానికి, ఆ డాక్టర్ని పరామర్శించడానికి టైం దొరకలేదు, ఉద్దేశం లేదు. హిందూ కదా పోతే పని. అదే ఆ రోహింగ్యాలని వాడిని మాత్రం వాళ్ళు జాగ్రత్తగా బెయిల్ ఇచ్చి కాపాడుకుంటూ వచ్చి ఉంటాడు. నాకు తెలిసి వాడు హ్యాపీగా ఫ్రీగా తిరుగుతుంటాడు ఈ పని. ఇదండి ముస్లిమ్స్ యొక్క అంటే వాళ్ళ అపీస్మెంట్ కోసమని ఎంత దూరం వెళ్తారు అన్నాడు. సో సిఏఏ ముస్లిమ్స్కి ఎందుకు ఇవ్వకూడదు అని నన్ను క్వశ్చన్ అనవసరం అండి. వాడికి మామూలుగా వచ్చేస్తుంది. సిఏఏతో పని లేదండి. ఒక ముస్లిం ఇండియాలో వచ్చాడంటే వాడు కింగ్లా బతకచ్చు, ఎలాగైనా బతకచ్చు. వాడికి పెళ్లి కావాలంటే 2 పెళ్లి చేసుకోవచ్చు, మనం హిందూ అమ్మాయిలను పటాయించుకుని, లేదంటే వాడు రేపులు చేసుకోవచ్చు, మర్డర్లు చేయొచ్చు. వాడు మర్డర్ చేసాడంటే వాడు హీరో అయిపోతాడు. కన్హయ్య లాల్ పాపం వాడిని చంపేశాడు. వాడు ISIS హీరో చంపినవాడు. కన్హయ్య లాల్ పాపం వెర్రి పప్ప. అదండి సిఐఏ. ఇప్పుడు మన ఇండియాలో ఎందుకు ఇవ్వకూడదు? యునైటెడ్ నేషన్స్, యూకే, US వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏదో తెలీదో, తెలిసే ఉంటుందండి, తెలియకుండా ఉంటుంది వాడికి. దాంట్లో క్లియర్ కట్గా ఉంది. బయట నుంచి మనం ఇన్వైట్ చేయట్లేదు ఎవరిని. ఉన్నవాడికి రెగ్యులరైజ్ చేస్తున్నాము, వాళ్ళ కాగితాలన్నీ వాళ్ళకి ఇస్తున్నాము, అంతకంటే ఏం లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. నిద్రపోతున్న వాడిని లేపచ్చండి, నిద్ర నటించేవాడిని లేపలేం. వాడు తెలిసి కూడా నాకు తెలీదు, ఇది కరెక్ట్ కాదు అనేవాడిని ఏం చెప్పరు మీరు ఏ తప్పు అంతే అంటాడు. ఎందుకు తప్పు అప్పుడు. సో ఇదండి వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్. అమెరికా, US, UN, UK వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ అలా ఉంటాయి. వాళ్ళకో నీతి, మనకో నీతి. కానీ వాడికి మేకై ఏదో నాడు ఈ సాయిబులే బుద్ధి చెప్తారు ముస్లిమ్స్. అమెరికాలో ఆల్రెడీ కొన్ని ఏరియాస్ అంతా గెటోల్లో తయారైపోయింది. ఎవడు పోలీసులు కూడా అనడానికి భయపడతారు. మీకు లండన్లో, ఈస్ట్ లండన్ కొన్ని ఏరియాస్ నోబడీ డేర్స్ టు గో. పోలీసు వాళ్ళు అస్సలు లోపలికి వెళ్ళారు.
అక్కడ వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ ఏదో గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఉంటాయి. వీళ్ళు పాకిస్తానీ కుర్రాళ్ళంతా కూడా గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పి అక్కడ తెల్లమ్మాయిలందరినీ కూడా ట్రాప్ చేసి కన్వర్షన్ చేయడం, లేకపోతే రేప్స్ చేయడం, లేకపోతే ఏదో చేస్తుంటారు, డ్రగ్స్లోకి అలవాటు చేయడం, ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీ అంతా కూడా వీళ్ళే చేస్తారు. ఈస్ట్ టైమ్ ఇస్ అ డేంజరస్ ప్లేస్ ఉన్నాయి యూకే, లండన్లో. అంతా ఇల్లే, పాకిస్తానీ ముస్లిమ్స్ ఉంటారు ఎక్కువ. వాళ్ళకొక్కరికి పెద్ద పెద్ద ఇల్లు ఇచ్చారండి పాపం, జారిపడి. వాళ్ళకి 4 మంది పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఎక్కువ ఉంటే ఇల్లు పెద్దలు ఉండాలి అని చెప్పి ఒక్కొక్కడికి 10 మంది పిల్లలు అంటే 2 ఇళ్ళు ఇస్తాడు అనమాట పక్కపక్కన. అలా ఇచ్చి పాముల్ని పోషిస్తున్నారు. ఏదో రోజు వీళ్ళు కాటేస్తారు, అప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుంది ముస్లిము ఇస్లాము ఎంత మంచిదో. పాపం అంత రక్షణ కలిగించాలో దానికి, వాళ్ళకి డెఫినెట్గా తెలిసి వస్తుందండి. అక్కడ బెల్జియం, ఫ్రాన్స్లో మీకు ఓపెన్గా వాడు పాపం కార్టూన్ వేసిన జర్నలిస్ట్ని వాళ్ళని చంపారు, న్యూస్ పేపర్ వాళ్ళు. అతను అలాగే స్కూల్ టీచర్ కానీ చంపారు. వాళ్ళు టాలరెన్స్ బాగా తక్కువ అండి పాపం ముస్లిమ్స్కి. దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో టాలరెన్స్. వాళ్ళకి టాలరెన్స్ లేదు, కానీ వాళ్ళని మనం అందరూ టాలరేట్ చేయాలి. అదే విచిత్రం. ముస్లిమ్స్కి మిగతా వాళ్ళందరూ టాలరెంట్గా ఉండాలి, వాళ్ళు మాత్రం టాలరెన్స్ వాళ్ళకి లేదు, వాళ్ళకి సహనం ఉండదు. కాకపోతే మనం వాళ్ళతో ఎంతైనా సహనంగా ఉండాలి, సహనశీలతతో బతకాలి. అది లాజిక్ చాలా విచిత్రం. యునైటెడ్ నేషన్స్కి, యుఎస్కి వాళ్ళకి తెలియక కాదు, తెలిసే మన మోదీ గారిని లేదా ఈ గవర్నమెంట్ని ఇబ్బంది పెడదామనే ఉద్దేశం ఉంటుంది. మోదీ గారు కూడా ఎక్కడ చెక్కు జరగకుండా ఎలక్షన్ ముందే సిఏఏ అమలులో చేశారు. అది ఆ ప్రక్రియ ఎంత అప్పుడే 4,000 మంది, ఎంతమంది 4,500 మందికి ఇచ్చారంట ఈ సిఏఏ వచ్చాక. హిందువులకి, సిక్కులకి, జైన్లకి 4,800 మందికి ఇప్పటిదాకా వచ్చాయి. లక్షల్లో ఉన్నారండి, 80 లక్షల ముందాక పాపం పేపర్స్ లేకుండా ఇల్లీగల్గా మన దేశంలో మన వాళ్ళు బతుకుతున్నారు. అది పరిస్థితి. సో హిందువులకి రేపు పొద్దున్న వీళ్ళు మన దేశంలోంచి మనం తరివేస్తే మనం ఎక్కడికి పోతామో మీరే ఆలోచించండి. ఎక్కడ పోదాం అనుకుంటున్నారో ముందే ఆలోచించుకోండి. లేకపోతే ఇప్పటి నుంచి కెనడా కూడా ఇస్లామిక్ అయిపోతుంది. మరి అక్కడి నుంచి ఏడు అరుగుతుంది. కెనడా వెళ్తారా? ఆస్ట్రేలియా బెటర్ ఏమో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కొంచెం బెటర్. యూకే, యుఎస్ అయితే ఎప్పుడు ఇస్లామిక్ అయిపోతాయో తెలియదు. సో హిందువులకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది? కాకపోతే మెయిన్ ప్రాబ్లం మొదటి దగ్గరే మోసం ఉందండి. ఇస్లాం నుంచే బయటకు చేస్తారు అందరూ. కొంచెం తెలివైన వాడల్లో కూడా, కొంచెం ఆలోచించే శక్తి ఉన్న వాడంతా కూడా ఎక్స్ ముస్లిం అయిపోతాడు. సో ఇస్లాం ఖతరేనే హై, వాడు ఎప్పుడు అనుకునే భయం ఎప్పుడు వాడు నిజం వేస్తాం. ఇస్లాం ఖతరామే చాలా ఉందండి. దానికి ఖతరా అదే, దాని శత్రువు అదే. దాని నుంచి వాళ్ళు ఇస్లాం నుంచి ఇస్లాంని కాపాడుకోవాలి. సో అదండి, యుఎన్, యుఎస్, యూకే వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ అగేన్స్ట్ ఇండియా. వాళ్ళు సిఐఏకి వాళ్ళు సిఐఏ వల్ల ఏదో నష్టం అయిపోతుందంట, ఏదో అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయిపోతుందంట. ఏం చెప్తున్నారు వాళ్ళకి? ఏమిటో ఫుల్గా అర్థం చేసుకోనే ఉద్దేశం లేక అలా మాట్లాడతారు. జై శ్రీరామ్, హర మాధవ్.